కేశవరావు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు, షార్ట్గా కేకే అని పిలుచుకునే ఈ నేత ఇప్పుడు ఆ పార్టీ అధినేత కేసీఆర్కు షాక్లు ఇస్తున్నారు. నిష్ఠూరంగా ఉన్న నిజాలు ఇవేనంటూ బాంబులు పేల్చారు. ఇందుకీ కేకే చెప్పిన విషయాలేంటి, ఆయన మనోగతం వెనుక రీజన్స్ ఏంటి? మనం ఓడిపోయాం కాబట్టి అంత బలం మాకు లేదు అని తెలుసుకున్నాము. మాకు మెజారిటీ రాదు, కాంగ్రెస్కి ఎక్కువ వస్తుంది, మాకన్నా బీజేపీకి ఎక్కువ వస్తుంది. ఆ రెండు పార్టీల తర్వాత వస్తాం. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. కాంగ్రెస్లో లీడర్ ఎవరు? రాహుల్. బీజేపీకి లీడర్ ఎవరు? మోదీ. రాహుల్ మైట్ బి వెరీ గుడ్ మ్యాన్, మీ ఐడియాలజికల్, కానీ గెలుస్తాడా? పూర్తి దేశమంతా ఆలోచించాలి కదా. ఇవాళ మోడీ పేరే నడుస్తుంది కదా, కాబట్టి ఓటేసేటోళ్ళు అదే చూస్తారు కదా. ఇవాళ రేవంత్ ప్రభుత్వంలో నా వ్యూ లోపల పీపుల్ లోపల హ్యాపీనెస్ ఉంది. ఎవ్వరికి కోపం అనేది కనపడలేదు. నాకు హ్యాపీనెస్ ఎక్కువ నేను చూడలేదు, కానీ ఎక్కడ కూడా ఎవరో కోపంగా ఉన్నట్టో వ్యతిరేకమైన కనపడలేదు. ఇప్పుడు నేను పాజిటివ్ అన్నాను, కానీ నెగటివ్ అయితే ఎక్కడ కనపడలేదు. దాన్ని పాజిటివ్ అంటాడు ఇంగ్లీష్ లోపల. ఇట్ ఈస్ నాట్ నెగటివ్, ఇట్ ఈస్ పాజిటివ్. అది సంగతి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖేల్కతం, మాది థర్డ్ ప్లేసే, పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య అని తేల్చేశారు ఆయన. ఆ మాటలు చెబుతున్నది బీఆర్ఎస్ అంటే పడని నేతలు కాదు, సీఎం కేసీఆర్కు అత్యంత ఆప్తుడు, ఆంతరంగికుడు, పార్టీలో అత్యంత సీనియర్ నేత చెబుతున్నటువంటి మాటలు. ఏ మీటింగ్ అయినా సరే కేశవరావు పక్కన ఉండాల్సిందే. కేసీఆర్ కీలక నిర్ణయాలు కూడా ఆయనతో డిస్కస్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ప్రాధాన్యత సంచరించుకుంది. ఇది కేకే ఆక్రోషంతో చెబుతున్న మాటలు కాదు, ఆవేదనతో పంచుకుంటున్న మనోవేదన ఇది అని తెలుస్తోంది. నిజానికి ఆయనది బీఆర్ఎస్లో ఉన్నత పదవి, కానీ పార్టీ నిర్ణయాల్లో ఆయన నిమిత్త మాత్రుడు. పార్టీ అధినేత నిర్ణయాలను ప్రకటించడమే ఆయన పనిగా ఉన్నట్లుగా కనబడుతోంది. సింపుల్గా చెప్పాలంటే ఆయన ఓ ఉత్సవ విగ్రహంలా ఉన్నారు. ఇది బీఆర్ఎస్ భవన్లో కేకేపై ఉన్న టాక్. కానీ ఇన్నాళ్లు మౌనంగా భరించిన కేకే ఇప్పుడు నోరు విప్పుతున్నారు. తమదే పర్మనెంట్ అధికారం అన్నట్టుగా విర్రవీగిన బీఆర్ఎస్ పెద్దలకు కర్రగాల్చి వాత పెట్టారు ప్రజలు. మరి ఇప్పుడైనా తెలుసుకోకపోతే ఎలా? దీన్నే కేకే హైలైట్ చేస్తున్నారు. సరిగా చెయ్యరు, చెప్తే వినరు, మరి పార్టీ బాగుపడాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కేకే. తాను ఎన్నికల ముందే కేసీఆర్ను వార్న్ చేశానని, కానీ వినే ఉద్దేశం ఉండాలి కదా అంటూ నేరుగా పార్టీ అధినేతని టార్గెట్ చేశారు కేశవరావు. బీఆర్ఎస్ ప్రజల పార్టీ కాదు, కుటుంబ పార్టీ. ఆ కుటుంబ సభ్యులకే ప్రయారిటీ. ఆ కుటుంబ సభ్యులు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇది ఇన్నాళ్ళు ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలు, కానీ ఇప్పుడు కేకే కూడా ఇదే చెబుతున్నారు. ఎస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీనే, అందులో ఎలాంటి డౌట్స్ లేవు. ఇదే విషయాన్ని తాను నేరుగా కేసీఆర్ కూడా చెప్పేశాను అన్నారు. కానీ యాజ్ యూజువల్గా దాన్ని పక్కన పెట్టేశారన్నారు కేకే. మీకు హరీష్ రావు కనపడతాడు, కేటీఆర్ కనపడతాడు, కవిత కనపడతాడు, వేరే వాళ్ళు కనపడ్డారా మీకు క్యాంపెయిన్లో? సో దాన్ని మనకి చెప్పుకునే అవసరం లేదు. ఇది మనం కరెక్ట్ చేసుకోవాలా, ఇది పీపుల్ అనుకుంటారు. ఇవాళ మనము రివ్యూ చేస్తున్నాం కాబట్టి ఈ సంగతులు అనిపిస్తున్నాయి. నా వ్యూస్ని సీఎం సీరియస్గా తీసుకోలేదు. కేసీఆర్ అంటే ఏదైనా కానీ అక్కడ లీడర్కి మనం చెప్తాము, కేసీఆర్ గారు తీసుకోలేదు, అంత సీరియస్గా తీసుకోలేదు. ఇదొకటే కాదు, కాళేశ్వరం పాపం కూడా కేసీఆర్దే అంటున్నారు కేకే. అది ఎలానే కదా మీ డౌట్? మా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు, అది కూడా మీరే వినేయండి. కరెక్ట్ అనుకోను, రాంగ్లీ బిల్ట్ అంటాను, రాంగ్ డిజైనింగ్ అంటాను. కేసీఆర్ అన్నెసరీ డిజైన్ ఇచ్చిండు. అసలు ఎక్స్పల్స్ చేయాలండి, ఎవరి పని వాళ్ళు చేయాలండి. మంగళవాడు పని చేయాలండి. ఓన్లీ నా చేతి లోపల ఇది సీజన్ ఉంది కాబట్టి నేను కూడా చేస్తాను, ఓ టైలర్ పోయి నా ఎంటికలు తీస్తే అయిపోతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. సో కాళేశ్వరం నిర్మాణంలో కేసీఆర్ తన ఇన్వాల్వ్మెంట్ ఉండాలనుకున్నారు. తన హయాంలో నిర్మించారన్న పేరు సరిపోదనుకున్నారు. అన్నిట్లో వేలు పెట్టారు. తీరా ఏం జరిగింది? 3 ఏళ్లకే మేడిగడ్డ మేడిపండు అని తేలింది. ఫలితం కాళేశ్వరం అప్రతిష్ట నెత్తిపై మోస్తున్నారు కేసీఆర్. అందుకే కేకే అంటున్నారు, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇవి కేకే మాట్లాడిన విషయాలు. కానీ కేశవరావు ఎందుకు అలా మాట్లాడారు? ఇదే ఇప్పుడు అసలు క్వశ్చన్. నిజానికి కేకే చాలా సైలెంట్గా ఉంటారు. మీడియాతో ఇంటరాక్షన్ కూడా చాలా తక్కువ. కానీ ఇప్పుడు సీన్ మారినట్టుగా కనపడుతోంది. అధికారం పోయాక ఆయనలో మార్పు వచ్చింది. బీఆర్ఎస్ ఇప్పటికీ తన తప్పు తెలుసుకోవడం లేదని ఆయన రగిలిపోతున్నారు. ఇప్పటికీ అవే తప్పులు చేస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు. పార్టీ గురించి A to Z తెలిసిన ఓ సీనియర్ నేతే పార్టీకి లోక్సభ ఎన్నికల్లో థర్డ్ ప్లేస్ పక్కా అన్నారంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు విక్టరీ మాదే, కాంగ్రెస్ అసలు ఉనికిలోనే లేదు, బీజేపీ అడ్రస్ గల్లంతే అంటూ మైకులు పట్టుకుని స్పీచ్లు దంచుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు పార్టీలో ఉన్న సీనియర్ నేతలేమో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు.
ఇప్పటికే పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి, ఉన్న నేతలు కూడా కారు దిగి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టే కేకే ఈ వ్యాఖ్యలు చేసినట్టు మనం అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతి చేస్తే చర్యలు తీసుకోండి, ఆ అవినీతిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉండొచ్చు, నాకు పూర్తిగా తెలియదు, కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపించండి. కేకే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్. మొత్తానికి కేసీఆర్ చేసిన ఏకఛత్రాధిపత్యం, కేవలం కల్వకుంట్ల సర్నేమ్ ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, సీనియర్ నేతల సలహాలు సూచనలను ఏమాత్రం పట్టించుకోకపోవడం, ఇప్పుడు పార్టీ మనుగడకే ఇసరు తెచ్చిందనడంలో ఎలాంటి డౌట్ లేదు.